బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెక్రటరియట్లో జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ భేటీలో భాగంగా రాష్ట్రంలో వానాకాలం పంటల సాగుపై ప్రధానంగా చర్చించనున్నట్లుగా సమాచారం. యూరియా పంపిణీ, భూసార పరీక్షలు తదితర అంశాలపై డిస్కస్ చేసి సూచనలు ఇవ్వనున్నారు. అదేవిధంగా వాతావరణ మార్పులతో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉండడంతో తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై అధికారులను అప్రమత్తం చేయనున్నారు. కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కొత్తగా ప్రవేశపెట్టబోయే గిగ్ వర్క్స్ బిల్లుపై కూడా సమీక్షించనున్నారు. ఈ సమావేశంలో మంత్రులు, సంబంధిత శాఖ ఉన్నతాధికారులు పాల్గొనున్నారు. కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెక్రటరియట్లో జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా సీఎంఓ ప్రతినిధి రమేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రమేష్, చెప్పండి, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించనున్నారు. ఏ అంశాల మీద ప్రధానంగా దృష్టి సారించనున్నారు? ఏ అంశాల మీద ఫోకస్ చేసి చర్చించే అవకాశం ఉంది? ఈరోజు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించుకున్నారు. దాంతోపాటు జిల్లా కలెక్టర్లతో కూడా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా గిగ్ వర్కర్స్ బిల్లుపై కూడా రేవంత్ రెడ్డి సమీక్ష చేస్తారు. అట్లాగే ఇది అయిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు. ముఖ్యంగా ఇటీవల వస్తున్నటువంటి వర్షాలకు సంబంధించి వర్షాల ప్రభావం, అట్లాగే పంటల సాగు, సీజనల్ వ్యాధులకు సంబంధించి అప్రమత్తతపై కలెక్టర్లకు సూచనలు చేయబోతున్నారు. అట్లాగే రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి సంబంధించి కూడా ఇటీవలే ప్రారంభించడం జరిగింది. దీనికి సంబంధించి కూడా పురోగతి అంశాలపై కూడా కలెక్టర్లతో సమీక్షించబోతున్నారు. దీనికి సంబంధించి ప్రధానంగా గిగ్ వర్కర్లు ఏదైతే ప్లాట్ఫారం పై పనిచేసేటువంటి జొమాటో, స్విగ్గీ, అట్లాగే ర్యాపిడో, ఓలా వంటి సంస్థల్లో పనిచేసేటువంటి వర్కర్లు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించినటువంటి బిల్ మీద కూడా సీఎం రేవంత్ రెడ్డి సమీక్షిస్తారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫారం వర్కర్స్ రిజిస్ట్రేషన్ అట్లాగే సామాజిక భద్రత 2025 బిల్లును కూడా రూపొందించింది. ఈ బిల్లు ద్వారా వారికి సంబంధించి సామాజిక భద్రత, అట్లాగే కనీస వేతనం, అట్లాగే ఉద్యోగ భద్రతకు సంబంధించినటువంటి అంశాలను కూడా ఇందులో చేర్చారు. సంక్షేమ బోర్డును కూడా గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఈ బోర్డుకు కార్మిక శాఖ మంత్రి అధ్యక్షుడిగా ఉంటారు. ఈ బోర్డులో గిగ్ వర్కర్ల నమోదుతో పాటు సంక్షేమ నిధి నిర్వహణ, అలాగే సామాజిక భద్రతా పథకాలకు సంబంధించి అమలును కూడా పర్యవేక్షిస్తుంది ఈ బోర్డు. మొత్తంగా చూస్తే ఈ రంగంలో పనిచేసేటువంటి సుమారు 4.5 లక్షల మంది గిగ్ వర్కర్లకు రక్షణ భద్రత, ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత కల్పించడంతో ఈ బోర్డు ఏర్పాటు చేయడంతో పాటు సంక్షేమ నిధిని కూడా ఏర్పాటు చేస్తారు. అట్లాగే అగ్రిగేటర్ల నుంచి బోర్డు నిధుల కోసం, సంక్షేమ నిధుల కోసం కూడా అగ్రిగేటర్లు ఎవరైతే ఉంటారో వారి సేవలను ఉపయోగించుకుంటే బోర్డ్స్ ఉంటాయి. వాటికి సంబంధించినటువంటి ప్లాట్ఫారం నుంచి ప్రతి లావాదేవీకి కూడా 1% నుంచి 2% వరకు రుసుము చెల్లించేలాగా నిధులు సమకూర్చాలని ఒక నిర్ణయం అయితే తీసుకొస్తుంది. దీనిపై కూడా ఈ రోజు సమీక్షించనున్నారు. అట్లాగే గిగ్ వర్కర్లందరికీ కూడా స్పెషల్ ఐడి నెంబర్స్ కూడా ఇవ్వనున్నారు. వాళ్ళని గిగ్ వర్కర్ గా గుర్తించేందుకు వారు ఏ ప్లాట్ఫామ్ లో పనిచేస్తున్నా ఈ గిగ్ వర్కర్ ఐడితో వాళ్ళని ట్రాక్ చేయడం ఈజీగా ఉంటుంది. ఎవరైతే ఈ బోర్డులో మెంబర్ గా ఉన్నటువంటి గిగ్ వర్కర్లను గుర్తించడం, ఇటు ప్రభుత్వం నుంచి అందించేటువంటి సదుపాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని అందించేందుకు కూడా సులువుగా ఉంటుందనేది ప్రభుత్వం భావిస్తుంది. ఈ గిగ్ వర్కర్లకు మొట్టమొదటిసారిగా ప్రమాద బీమాని కూడా అమలు చేసేందుకు కూడా తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చింది. 2023 డిసెంబర్లోనే గిగ్ వర్కర్లకు 5 లక్షల ప్రమాద బీమాను కూడా అమలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఈ గిగ్ వర్కర్ల సంక్షేమ చట్టాన్ని రాజస్థాన్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో కూడా అమలు చేస్తున్నారు. అదే బాటలో తెలంగాణ ప్రభుత్వం కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ప్రమాద బీమా అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం ఇక ముందు గిగ్ వర్కర్లకు ప్రత్యేకమైనటువంటి ప్లాట్ఫారం ను
సంక్షేమ నిధి బోర్డును ఏర్పాటు చేయడం, అట్లాగే కార్మిక బోర్డుకు సంబంధించి పరిధిలో గిగ్ వర్కర్లను తీసుకొని వచ్చి వాళ్ళకు ఉద్యోగ భద్రత అట్లాగే సామాజిక భద్రతను కల్పించేందుకు నిర్ణయించిన బిల్లుకు సంబంధించి ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి సమీక్షిస్తారు. థ్యాంక్ యూ రమేష్.